హాయ్ అండి. నర్సరీ చూసేద్దాం రండి. వచ్చే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నర్సరీలో నేను తొలేకాదశి రోజు తులసి కోట కొనుక్కోవడానికి వెళ్ళిన రోజు బ్లాగ్ అండి ఇది. ఇవన్నీ గులాబీ మొక్కలు. కేవలం ఈ మొక్కల పేరు ఒక్కటే నేను చెప్పగలను, ఎందుకంటే మనకి ఈ మొక్కల్లో అంత ఎక్స్పీరియన్స్ లేదండి. మిగతా ఏ మొక్కను చూపించి ఇది ఏ మొక్క అన్నా సరే మనకైతే పేర్లు తెలియవు. మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇదంతా వచ్చేసి గులాబీ తోట, గులాబీ మొక్కలు, తోట కాదులేండి, గులాబీ మొక్కలు. వీటిల్లో ఉన్నాయండి వెరైటీస్ చాలా ఉన్నాయి. అదే మన సొంత ఇల్లు అనుకోండి, ఎన్ని పెంచుకున్నా హ్యాపీగా ఉంటుందబ్బా. రెంటెడ్ హౌస్ల్లో ఏంటంటే మనం ఇవన్నీ పెంచాలి అని మనసులో అనిపించినా చేయలేం కదా. కాకపోతే ఇవి ఇంట్రెస్టెడ్గా చాలామంది పెంచుకుంటారు కదా, అదే మొక్కలు పెంచుతారు కదా, పెంచుకుంటారు అంటున్నాను, సారీ, పెంచుతారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుందేమో నాకు ఉన్న సబ్స్క్రైబర్ల వరకు అని చెప్పి నేను ఇంతవరకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు. ఇందులో ఒక్క వెరైటీ కాదండి, ఇది వచ్చేసి మనకి పప్పుల మిల్ సెంటర్కి మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంది నర్సరీ, లెఫ్ట్ సైడు మనకు బెన్ సర్కిల్కి వెళ్ళే వైపు. ఇక్కడ ప్రతి మొక్క అన్ని వెరైటీస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కాకపోతే మొక్కల పేర్లు అయితే నాకు తెలియదు, కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. గార్డెన్లో పెంచేవే కానీ, సైడు డెకరేషన్కి అని చెప్పి పెట్టేవే కానీ, పూల మొక్కలే కానీ, తులసి మొక్కలే కానీ అన్ని రకాలు ఉన్నాయి. అవి పెట్టుకోవడానికి కుండీలు కూడా ఉన్నాయి. కానీ మీకు ఎవరికైనా కావాలంటే కనుక చూడండి ఫ్రెండ్స్. మా పాప చూసారా, ఆ రోజు చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. చాలా ఎంజాయ్ చేసాం మేము ఈ నర్సరీలో. మీకు కూడా కావాలంటే కనుక చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే చాలా చోట్ల నర్సరీస్ చాలా ఎక్కువైనాయి, ఎందుకంటే కరోనా తర్వాత చాలామంది మనకి గ్రీనరీ ఉంటే ఎంత ప్లస్ అన్నది తెలుసుకొని మరీ పెంచుతున్నారు కదా. నిజంగా మనకి గ్రీనరీ ఉండాలండి, చూడటానికి బాగుంటుంది, మనకి హెల్త్ పరంగా కూడా చాలా ప్లస్ కదా. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చూసే కొద్దీ అక్కడ ఉండాలనిపించిందండి. కాకపోతే మేము వెళ్ళటమే నైట్ టైము, అందుకనే మాకు కావాల్సిన తులసి కోట వరకు తీసుకొని ఒకసారి మీకు ఒకసారి చూపించేద్దామని చెప్పి ఇదంతా షూట్ చేశాను. చూసారు ఇవన్నీ తులసి కోటలు. మీకు వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేవన్నీ డెకరేషన్ పీసెస్. ఇవన్నీ చాలా బాగున్నాయండి చూడటానికి, కానీ అవి ఇంట్లో పెట్టుకోవాలని. ఇవన్నీ పింగాణి ఐటమ్స్ అండి, కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉందండి. వాళ్ళు అసలు 1 రూపీ కూడా తగ్గనంటే తగ్గనన్నారు. కాకపోతే మా అవసరం మంది కదా, తీసుకొని వచ్చేసా. మా పాపకి ఇది చాలా బాగా నచ్చిందంట. ఓకేనండి, మన వ్లాగ్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చూసారా బుజ్జి ఎలిఫెంట్, బ్లాక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూసారా, చాలా బాగుందండి. మీరు కూడా వీలైతే కనుక ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఈ కుండీలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓకే, బాయ్ అండి.